తెలుగు రాష్ట్రాలపై జాతీయ పార్టీలు ప్రధానంగా దృష్టి సారించాయి. ఎన్నికల నేపథ్యంలో ఇవాళ ప్రధాని మోడీ విశాఖ, రాజమండ్రిలో పర్యటించనున్నారు. కూటమి అభ్యర్థుల తరపున ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. బీజేపీ బహిరంగ సభకు హాజరు కానున్నారు. ఈ సభలలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటారు. తెలుగు రాష్ట్రాలపై జాతీయ పార్టీలు ప్రధానంగా దృష్టి సారించాయి. ఎన్నికల నేపథ్యంలో ఇవాళ ప్రధాని మోడీ విశాఖ, రాజమండ్రిలో పర్యటించనున్నారు. ఇక విశాఖ, రాజమండ్రి పర్యటనకు సంబంధించి అదేవిధంగా ఈరోజు సభ సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. అనురాధ, చూస్తున్నాం ఇక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. ఈ నేపథ్యంలో జాతీయ నాయకత్వం అంతా తెలుగు రాష్ట్రాలపై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో ప్రధాని ఆంధ్రాకు రానున్నారు. మొత్తంగా ఈ సమావేశం ఎలా జరగనుంది? సమావేశానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు ఏపీలో రాజమండ్రి, వేమగిరి దగ్గర, అలాగే ఉమ్మడి విశాఖ జిల్లా అనకాపల్లి దగ్గర జరగనున్న బహిరంగ సభల్లో పాల్గొనున్నారు. ముఖ్యంగా ప్రధాని వస్తున్న నేపథ్యంలో ఇక్కడ మొత్తం కూటమి అభ్యర్థులతో పాటు రాజకీయంగా చాలా ప్రాధాన్యత సంతరించుకుందనే చెప్పాలి. ఎందుకంటే ప్రధాని ప్రసంగాలు ఎలా ఉండబోతున్నాయి, అలాగే ప్రధాని ఏ అంశాలను టార్గెట్ చేయబోతున్నారు అన్నది చాలా ఉత్కంఠంగా మారుతుంది. ముఖ్యంగా ముందు ఆయన మధ్యాహ్నం రాజమండ్రి దగ్గర, వేమగిరి దగ్గర నిర్వహించనున్న సభకి ఆయన హాజరవుతారు. ఆ తర్వాత తదనంతరం విశాఖ ఎయిర్పోర్ట్ కి చేరుకుంటారు. ఎయిర్పోర్ట్ నుంచి ఆయన నేరుగా హెలికాప్టర్ ద్వారా అనకాపల్లి దగ్గర జరగనున్న సభకి అటెండ్ అవుతారు. సాయంత్రం ఈ సభలో ఆయన చాలా కీలకమైన ప్రసంగం చేసే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా అక్కడ ఏదైతే రాజమండ్రి దగ్గర లోకేష్ అక్కడ ప్రధానితో పాటు ఆ సభలో పాల్గొని ఉంటారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ విశాఖ, అనకాపల్లి దగ్గర జరిగే సభలో పాల్గొంటున్నారు. మొత్తానికి చూసుకుంటే కనుక అక్కడ రాజమండ్రిలో కూడా చంద్రబాబు నాయుడు పాల్గొనాల్సి ఉన్నప్పటికీ కూడా ప్రధాని పర్యటించనున్న నేపథ్యంలో హెలికాప్టర్ ద్వారా పర్యటించనున్న నేపథ్యంలో సేమ్ టైం ఇద్దరికి విమాన ఆంక్షలు ఉన్న నేపథ్యంలో ఇక్కడికి ముందస్తుగానే చంద్రబాబు నాయుడు విశాఖ చేరుకుంటారు. ఇక్కడ జరగనున్న సభలో మొత్తం చంద్రబాబు, పవన్, ప్రధాని నరేంద్ర మోడీ ఈ సభా వేదిక ద్వారా కీలకమైన ప్రసంగాలు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో చాలా ఉత్కంఠంగా ఈ సభా వేదిక ద్వారా జరిగే ప్రసంగం కొనసాగే అవకాశం ఉంది. ఇందుకోసం ఇప్పటికే భారీగా ఏర్పాట్లు చేశారు. ప్రధాని ఎన్నికల మూడ్లో, అంటే దాదాపుగా ఎన్నికల దగ్గరగా సమయంలో ప్రధాని వస్తున్న నేపథ్యంలో కూటమి అభ్యర్థుల నుంచి వీళ్ళంతా కూడా ఒక కీలకమైన ప్రసంగం చేసే నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు రాజకీయంగా ఉండే అవకాశం ఉంది అన్నది విస్తృతమైన చర్చ అయితే నడుస్తుంది. ప్రధాని సభకి సంబంధించి దాదాపుగా 2 లక్షల మంది ప్రజలు ఈ సభని వీక్షించే విధంగా ఏర్పాట్లు అయితే మాత్రం చేస్తూ ఉన్నారు. అలాగే ప్రధానితో పాటు దాదాపుగా మొత్తం ఇటు ఏదైతే ఉమ్మడి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, అసెంబ్లీ అభ్యర్థులు కానీ, పార్లమెంట్ అభ్యర్థులు కానీ అందరితో కలిపి 34 మంది ఆ సభా వేదిక మీద ఆసీనులు అయ్యే విధంగా ఆ సభా వేదికనైతే ఇక్కడ రెడీ చేయడం జరిగింది. మరోవైపు చూస్తే కనుక ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన, అలాగే ఇతర ప్రముఖుల పర్యటనలో ఉన్న నేపథ్యంలో వీవీఐపీ షెడ్యూల్ ఉన్న నేపథ్యంలో పూర్తిగా ట్రాఫిక్ మళ్లింపులను కూడా విశాఖపట్నంలో చేశారు. అత్యంత భద్రతా ఏర్పాట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అనకాపల్లి హైవే నుంచి ఆ సభా ప్రాంగణం అంతటినీ కూడా ఇప్పటికే సెంట్రల్ సెక్యూరిటీ విభాగం అంతా కూడా వాళ్ళ అధీనంలోకి తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా రాజకీయంగా చాలా కీలకమైన పరిణామం ఇదని చెప్పాలి. ఎందుకంటే జాతీయ పార్టీలో నేతలతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ, అలాగే ఇక్కడ రాష్ట్రంలో చూసుకుంటే కనుక చాలా కీలకమైన నేతలుగా ఉన్న కూటమి నుంచి కీలకమైన నేతలుగా ఉన్న చంద్రబాబు, పవన్ కూడా ఈ సభా వేదిక ద్వారా ప్రసంగిస్తారు. కాబట్టి అక్కడ రాజమండ్రిలో కానీ, ఇక్కడ విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలో కానీ ఎలాంటి కీలకమైన రాజకీయ ప్రసంగాలు జరిగే అవకాశం ఉంది, అలాగే ఎన్నికల నేపథ్యంలో ఇవి ఎలాంటి ప్రభావితాన్ని చూపించే అవకాశం ఉంది అనేది చాలా చర్చ నడుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఈ 2 సభలు కూడా చాలా కీలకమైన అంశాలుగా ఏపీలో మనం చెప్పుకోవచ్చు. ఏపీ వ్యాప్తంగా కూడా ఈ రోజు ప్రధాని సభ మీదే చాలా అటెన్షన్ ఉంది రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా. మరి చూడాలి ఎలాంటి ప్రసంగాలు కొనసాగుతాయి, ఈ సభా వేదిక ద్వారా ఇచ్చే మెసేజెస్ ఎలాంటి ఎన్నికల పరిణామాలను చోటు చేసే అవకాశం ఉంటుంది అనేది చాలా ఉత్కంఠంగా అయితే మాత్రం ఉంది. మొత్తానికి ఏదైనా 3:45 ప్రాంతానికల్లా ఏపీకి ప్రధాని వస్తారు. అక్కడ రాజమండ్రి సభలో పాల్గొన్న తర్వాత 4:30 ప్రాంతంకి విశాఖపట్నం చేరుకుని ఇక్కడ సభలో ఆయన ప్రసంగించనున్నారు. థ్యాంక్ యూ అనురాధ.